మా తమ్ముడు మా బ్రదర్ కి బాగా మీరు హెల్ప్ఫుల్ అయ్యారంట కదా 1 month లో మొత్తం ఫటాఫట్ చేసేసిన హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసింది హెల్ప్ లాగా అనిపించింది. నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్ లో సగం సగం చేసినాం. 13th ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం, March 13th. 17th రిషికేష్ రీచ్ అయినాం. సో 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసి ఉంటా, అది హెల్ప్. 17th వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయినరు. 13 రోజుల్లో 30th పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు. నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా, ఇది కాదు పద్ధతి, ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు, అట్లాంటి మాటలు లేవు నాకు. కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా, పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా, అలా ఎవరైనా? పంతులు కూడా అన్నాడు అట్లా చేసుకోకండి అని. చుట్టాల వరకు పోలేదు ఇది. నాకంటూ ఫ్యామిలీ అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను, అమ్మ నాన్న, అక్క, అమ్మమ్మ, బావ, పిల్లలు 2 అల్లుళ్ళు, ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఫరక పడది. వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే నేను బాధపడుతుంటే బాధ అవుతుంది. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది, అయ్యో నేను మా తమ్ముడికి పెళ్లి అయింది, ఇక నాకు ఎవరు పిల్లని ఇయ్యరు అని నేను మూల కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధపడుతుంది. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి నేనే బంధువుల్ని రిసీవ్ చేసుకుని నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరికి వచ్చి అయ్యో అనేంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికి లేదు. ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా చుట్టాలు ఇట్లా, మా బంధువులు ఇట్లా, రిలేటివ్స్ ఇట్లా, సొసైటీ ఇట్లా అంటారు కదా, సొసైటీ ఏమంటుందో అని భయపడుతుంటారు కదా. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినావు, నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా, నువ్వే ఎవడేమంటాడో అని ఇట్లా బెరుగుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏం అనాలో దాన్ని వేసి వెళ్ళిపోతారు, నువ్వు ఇక కుమిలిపోతావు. నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన, బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది, ఏ క్యాస్ట్ అయితే ఏంది, నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో, ఒక్కడు కూడా నీ దగ్గర రావడానికి మనం భయపడుతుంటే కుక్కలు ఎంట పడతాయి. మనం పరిగెడుతుంటే మనకంటే ఫస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి. ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకు అంత అట్రాక్టివ్ కనిపిస్తాం మనము, అది మనం ఎంట పడుతుంది. మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి, అది వెనకకి వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా దాని మీదకి మనం ఇట్లా పోతే అది వెనకపోతుంది. రియాలిటీ ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది. సొసైటీ కూడా అంతే, మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతుంది. మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులకు కూడా రారు. మన లక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది. సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యింది అని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు, కొడుకు ఫెయిల్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు వచ్చేయమంటారు. అరే ఫెయిల్ అయ్యిండు, నెక్స్ట్ పాస్ అవుతాడు, నీకు ఎందుకు అంటే వాడు మొహం మీద పెట్టుకుంటాడు. ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి, 10 మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు, అవును ఫెయిల్ అయితే ఏమైతుంది వాళ్ళే వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను అదే చేస్తా. ఇప్పుడు మీరు భయపడుతున్నారు, మీరే సిగ్గుపడుతున్నారు, మీరే వణుకుతున్నారు అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి ఏంది ఇది ఒక బతుక అంట. మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు, మీరు పక్కన మీ ఫ్రెండ్ తోనో వాడితోనో అరే నోరు మూసుకోరా, నా లైఫ్ ఏందో నాకు తెలుసు, ఇంకోసారి నాతో అట్లా మాట్లాడితే మంచిగా ఉండదని మీరు మాట్లాడుతున్నారు అనుకో, నేను భయపడతాను. అరే ఎందుకు వచ్చింది, నేను మీకే వచ్చి సలహాలు. సో మన రియాక్షన్స్ ని బట్టే మన సొసైటీ, మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఉంటారు. అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడుతూ ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లుంటారు. ఫోన్ అయితే ఏం రా చెప్పు అన్నాడు అనుకో, ఏంది నీ కూతురు ఎవరినో పెళ్లి చేసి, అవును చేసుకుంది, ఏంది నువ్వు రావా వచ్చేసే రేపు పార్టీస్ అంటే ఏం మాట్లాడతాడు, నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా, అంత సింపుల్. చాలా మంది ఈ భయంతోనే ఉంటారు. అదే అంటే మనము ఎట్లా, నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూకి పోతారు కదా, ఇంటర్వ్యూయర్ ని మనము రూల్ చేయొచ్చు, మనం ఏ క్వశ్చన్ అడగాలి వాళ్ళు అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు, అట్లా బిహేవ్ చేయొచ్చు మనం.